ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళుంటే బాగుంటుంది కదా. కానీ ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరూ బిజీయే. పూర్వం అయితే ఇంట్లో పెద్దవాళ్ళు చక్కగా కథలు చెప్పేవారు, అవి కూడా నీతి కథలు. దాంతో ఇది ఎందుకు మంచిదో ఎందుకు చెడో తెలిసేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. కాకపోతే మంచి పుస్తకం ఎప్పటికీ మంచి పుస్తకమే. అటువంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది విదురనీతి. జీవితంలో విజయం సాధించాలంటే ఏ లక్షణాన్ని వదిలించుకోవాలో వివరంగా చెప్పాడు విదురుడు. మరి అవేంటో తెలుసుకుందాం. ఈ లక్షణాలుంటే నేరుగా నరకానికి పోతారని విదురనీతిలో ప్రత్యేకంగా చెప్పబడింది. అవును, కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్టుగానే అని మహాభారతంలో విదురుడు పేర్కొన్నాడు. తన కోపమే తన శత్రువు, ఇది మానవునికి అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు నేరుగా నరకానికి పోతారట. తనను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్ళు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైంది ఏదీ ఉండదు. ఇక అతిగా మాట్లాడేవాళ్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది. ఇతరులకు సేవ చేయని వారు, సహాయపడని వారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటివాళ్ళని గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట. ధర్మశాస్త్రం ప్రకారం స్నేహితుల్ని, కుటుంబాన్ని మోసం చేయటం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరిచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది. నరకం నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పై లక్షణాన్ని వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారనేది మాత్రం వాస్తవం.